ఓరుగల్లు వాసులకు ఆధార్ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి. రేషన్ షాపులు మొదలుకొని విద్యార్థులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు చేసే మహిళల వరకు ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులు, మార్పులకు అవకాశాన్ని కల్పించింది. దానికంటే ముందు ఆధార్ కార్డు అప్డేట్ కావాల్సి ఉండడంతో ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు జనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆధార్ కార్డు సెంటర్ల దగ్గర జనం క్యూ కడుతున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యుల పూర్తి ఆధారాలు కొత్తగా చేర్చాలంటూ ప్రభుత్వం నిబంధన విధించడంతో ఆధార్ కేంద్రాల దగ్గర జనం బార్లు తీరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో అప్పట్లోనే మహిళలు పెద్ద ఎత్తున తమ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఇంకా ఆధార్ కార్డుల్లో పేర్లు, అడ్రస్ మార్పు కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు జనం. ఇప్పుడు ప్రభుత్వం మరో 4 పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం 10 ఏళ్లుగా జనం ఎదురు చూస్తున్నారు. పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు జరగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక చేస్తోంది. ఈ క్రమంలోనే కిరాయికున్న వాళ్లలో చాలా మంది అడ్రస్లు మారడం, పేర్లలో మార్పు, ఫోటో అప్డేట్ కోసం ఆధార్ సెంటర్లకు వెళ్ళక తప్పడం లేదు. ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పేరు మీద తీసుకున్నాము, సామల ఎస్ తోటి. మళ్ళీ నా డాక్యుమెంట్స్ మీద అన్నీ మంగు అని ఉండేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. తర్వాత మళ్ళీ నేను మార్చుకుందామని వీళ్ళ దగ్గరకు మొన్న బయోమెట్రిక్ అవన్నీ ఫోటో తీసుకున్న తర్వాత వస్తుంది అని అన్నారు. మళ్ళీ ఫోటోలో చూస్తే రిజెక్ట్ అని వస్తుంది. 10 to 15 days నుంచి తిరుగుతున్నాం మేము, అయినా అది అవ్వట్లేదు అసలు. ఎన్నిసార్లు చేసినా ఇదే స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈడికి వచ్చి అప్లై చేస్తే ఎన్నిసార్లు అప్లై చేసినా డబ్బులు పోతున్నాయి, అది రిజెక్ట్ అని వస్తుంది. సమస్య ఎదుగుతలేదు, సమస్య అయితే చాలా జటిలంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అపార్ కార్డులో వివరాలు నమోదు చేసుకోవడానికి విద్యార్హత ధృవీకరణ పత్రాల్లో అక్షరాలు తప్పులు లేకుండా ఆధార్ కార్డుల్లో వివరాలు సక్రమంగా ఉండాలి. చిన్నపిల్లల ఆధార్ కార్డుల్లో కొందరు తల్లిదండ్రులు వేరే పేర్లతో నమోదు చేసుకోవడం, అదేవిధంగా పాఠశాలల్లో పేరు నమోదులో మరో పేరు ఉండడంతో మళ్లీ కార్డులను సవరించుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో భార్య ఆధార్ కార్డులో ఇంటి పేరు, భర్త ఆధార్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు అది మార్చుకోవడానికి జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆధార్ సెంటర్లకు సంబంధించి పేరు మార్పిడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కోసం చాలా మంది పేద ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి జిల్లా కేంద్రానికి వచ్చి వెయిట్ చేసినా కూడా ఆ సర్వీస్ మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదన్నా వెయిట్ చేసి వాళ్ళని అడిగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ సేవకు సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇక్కడ పని కాదు, దీన్ని హెడ్ క్వార్టర్ పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆధార్ కార్డ్ చాలా ప్రాబ్లం అవుతుందండి. 2 times 3 times తిరిగినా కూడా అస్సలు అయితలేదు, సిస్టమ్ పనిచేస్తలేదు, ఏం పనిచేస్తలేదు. రేషన్ కార్డ్ కోసం ఒకసారి మాత్రమే మన స్కాలర్షిప్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, చాలా మంది ప్రాబ్లం వస్తుంది. మనం తిరుగుతూనేమో లిమిట్ అయిపోయింది అంటున్నారు. ప్రభుత్వం అమలు చేసే అనేక పథకాల కోసం ఆధార్ కార్డుల్లోని పాత ఫోటోలను అప్డేట్ చేయించడం, చిరునామా స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేర్లతో ఉన్న స్థానంలో ఇప్పుడు ఉండే జిల్లాల పేరు, తెలంగాణ పేరు మార్చుకోవడానికి మీ సేవా కేంద్రాలకు వస్తున్నారు. రోజుకు ఒక్కో సెంటర్కు 150 మంది వరకు వస్తున్నారు. ఆధార్ సెంటర్ సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు పనిచేసిన 50 నుంచి 70 మంది ఆధార్ కార్డులు అప్డేట్ చేయలేకపోతున్నారు. దీంతో సెంటర్ వరకు వచ్చిన వాళ్లకు అప్లికేషన్ పై నెంబర్లు వేసి వారు ఎప్పుడు రావాలో చెబుతున్నారు మీ సేవా నిర్వాహకులు. ఎక్కువ నేమ్ చేంజ్కి వస్తారు, అడ్రస్ అప్డేట్ చేంజ్ రోజుకు 100 మెంబర్స్ వరకు వస్తారు. అందులో మేము ఒక లిమిట్ ఉంటుంది, 60 మెంబర్స్ వరకు తీసుకుంటాము. అది ఆ టైం అయిపోయేసరికి మాకు 6:30, 7 అవుతుంది. అంతసేపు మరి ఎక్కువ వెయిట్ చేయలేరు కదా, సో దాన్ని బట్టి మేము అప్లికేషన్స్ తీసుకుంటాం. ఆధార్ కార్డుల్లో కొన్ని మార్పు చేర్పులను ఆన్లైన్, ఫోన్ ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఆధార్ సెంటర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆధార్ సెంటర్లు మరిన్ని అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు జనం.